హాయ్ ఫ్రెండ్, అందరూ బాగున్నారా? మేమందరం మంచిగా ఉన్నాము. ఇది మటన్ అండి, మేకపోతు కూర. ఇది రాయలసీమ స్పెషల్ సంగటి అండి. కానీ నాటుకోడే తినాలని లేదండి, తాలింపు కూరలు ఏమైనా చేసుకోవచ్చు సంగట్లో. కానీ కొంచెం రాయలసీమ స్పెషల్ అంటే నాటుకోడి రాయ సంగటి అంటారు. ఏం లేదండి, ఏమైంది తినచ్చు. కానీ పప్పుచారులు ఇట్లాంటివి బాగుండవు. కానీ ఇప్పుడు ఇది వేసుకొని కొంచెం కూర అయినా కానీ తినచ్చండి. ఏదో ఇంత నెయ్యి పోసుకొని కూరగంటతో ఒక్కరవాట అంచి కూరగంటతో అంచి గంటలు గంటలు నెయ్యి పోసుకొని తింటే ఆరోగ్యం ఏం కావాలండి? వట్టి మిరపకాయ నలిసిన కారం వేసుకునే కానీ ముద్ద సంగటి తింటారండి. అట్లాంటిది గంటలు గంటలు నెయ్యి వేసుకొని తింటే వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలండి? కానీ 2 ముక్కలు మటన్ వేసుకునే కూడా సంగటి తినచ్చునండి. తాలింపు కూర గోరు చిక్కుడుకాయలు కానీ బీరకాయలు కానీ ఏమన్నా కానీ తాలింపు కూర చేసుకుని కొంచెం పచ్చడి పక్కన ఉంటే బాగా తినచ్చునండి. అట్లా కాదు, గంటలు గంటలు నెయ్యి పోసుకొని ఏదంటే పచ్చడి దాని మీద వేసి చెంచాతో రసంగా కలుపుకొని తింటారండి. అలా తినద్దు. దేవుడిచ్చింది చెయ్యి ఉంది కదండి, మంచిగా మంచి కూరలు అంటే రాయలసీమ సస్యలో రాయ సంగటి నాటుకోడి అంటారు. ఏ కూర అయినా తినచ్చు. రాయ సంగటి అంటేనే గట్టి పడుతుంది ఒళ్ళు. ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కానీ పెద్ద మనుషులకు కాళ్ళు ఇరిగినప్పుడు కానీ మొత్తం ఒట్టి ముక్కలు ఈ రాయ సంగటి పెడతారండి. మీరు చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అండి. ఊరిక ఎవరో చెప్తానని గంటలు నెయ్యి దాని మీద పోసుకొని అలా తింటే గొంతు ఎట్టెట్నో అవుతుందండి. తినద్దు, అట్లా తినద్దు. కానీ చికెను మటను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రాయలసీమ స్పెషల్ అంటే వంకాయ బజ్జి కానీ మిరపకాయ నలిచిన కారం కానీ పల్లీల చట్నీ కానీ గోవక చట్నీ కానీ ఒక్కరవ తాలింపు కూరలు ఉంటే ఏదైనా సంగట్లోకి చాలా బాగుంటుందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి.